సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే మల్లారెడ్డి. బీఆర్ఎస్ కౌన్సిలర్లు వార్డు మెంబర్లలో అసంతృప్తి నెలకొందన్నారు. వారిని శాంతింపజేయడానికే గోవా, దుబాయ్ టూర్లకు తీసుకెళ్తున్నారని బాహాటంగా చెప్పారు. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానం అందలేదన్నారు ఎమ్మెల్యే మల్లారెడ్డి. 3 కార్పొరేషన్లు 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఇన్ని మున్సిపాలిటీలు లేవు కాబట్టి 4 ఇయర్స్ అయిపోతుంది. కాబట్టి అందరికి కూడా ఒక ఏడాదన్నా చైర్మన్లో కూర్చోవాలి, ఒక ఏడాదన్నా మేయర్గా కూర్చోవాలి అని వాళ్ళకు కోరికలు ఉంటాయి కదా. చాలామంది కోరికలు ఉంటాయి కదా, తప్పు లేదన్న. వాళ్ళ దాంట్లోనే వాళ్ళకు కొన్ని ఉంటాయి కదా. మన ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటేనే ఇద్దరికి వాళ్ళది, 4 కోడళ్ళు ఉంటేనే పిల్లలతోనే ఏడనో పంచాయతీ వస్తుంది కదా. ఇంతమంది 200 మంది కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయి కదా, మామూలే కదా. టార్గెట్ ఎవరు చేయలేదయా? అరే రామా, నన్ను ఎవరు టార్గెట్ చేయలే. మా దాంట్లోనే మాకే గ్రూప్ తగాదాలు ఉంటాయి, పాలిటిక్స్ ఉంటాయి, ఒక ఏడాది ఎక్కుదామని కోరికలు ఉంటాయి. ఇవన్నీ కోరికలు దిక్కేలా ఒకటి అన్న పోయిందా నాకెందుకు తెలియదా? నేను గోవా పోయింది వాళ్ళతోటి, కార్పొరేటర్లతోటి. నేను దుబాయ్ పోయింది కౌన్సిలర్లతోటి. నేనేం విహారయాత్రలకు పోలే. అవిశ్వాసం దాంట్లో ఇవన్నీ కావద్దు. బాగా మెంటలీగా ప్రాబ్లమ్స్ ఉంటే కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ డిస్టర్బ్ ఉంటే వాళ్ళని దోలుకపోయి సముద్రం ఒడ్డుకు అక్కడ శాంతింప చేస్తే కూల్ అయి వస్తున్నారు. మెడిసిన్ దోలుకపోయినా సక్సెస్, పిడిదాజు కూడా తీసుకుపోయినా సక్సెస్. ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు మళ్ళీ గోవాకు ట్రిప్ వేస్తారు వాళ్ళు, మన పోచారం వాళ్ళు, మన తుమ్కుట వాళ్ళు. గోవాకు పోతారు, హ్యాపీగా తిరుగుతారు. గోవాకు పోయి ఏం చేస్తావు? గోవా ఆడ 3 బీచ్లు ఉన్నాయి. మంచిగా ఇంత మంచిగా బీచ్ల పక్క కూర్చుంటే మనిషి ఫ్రెండ్లీగా ఉంటారు, జర మనశ్శాంతి అవుతుంది. అందరు కలిసి మెలిసి ఉంటారు ఫ్యామిలీలతో పోయి. అంత ఫ్రెండ్షిప్ చూడు. ఇది పార్టీకి నష్టమేముంది, గమ్మతున్నది. 10 మున్సిపాలిటీలు నేను చెప్తే ఇప్పుడు ఎంపీ టికెట్ దాని మీదనే మీటింగ్ జరుగుతుంది. అది ఇప్పుడు కంక్లూడ్ కాలేదు. సీఎం హోదాలో ఉండి ఏం మాట్లాడతాడు? ఓ లెక్కన పద్ధతి అసలు మాటలు ఎవరు కూడా భరించలేరు. వాళ్ళే 100 మీటర్లు కాదు, కాంగ్రెస్ 130 ఏళ్ళ చరిత్రలో ఇప్పుడు ఏ లోతులు ఉంది అది? 28 రాష్ట్రాలలో ఎన్ని రాష్ట్రాలలో ఉన్నారు వాళ్ళు సీఎంలు? 2. మాది అడ్రస్ కాదు, మాది అడ్రస్ ఉన్నది. ప్రజలలో మంచి ఆదరణ ఉన్నది. మా ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు మంచిగా.